మరణం ఈ పేరు వినగానే మనస్సులో ఏదో తెలియని అలజడి కదా. దాని గురించి మాట్లాడటానికి కూడా చాలామంది ఇష్టపడరు. కాని ఒక్క క్షణం ఆలోచించండి, ఒకవేళ మరణం అనేదే లేకపోతే ఈ ప్రపంచం ఎలా ఉంటుంది? సరే, ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. అవును, చావంటే ఎవరికి మాత్రం భయం ఉండదు చెప్పండి. ఈ భయమే మన కథలో ఒక రాజుని ఒక వింతైన ప్రయాణానికి పురిగొల్పింది. అతను కేవలం ఒక రాజు మాత్రమే కాదు, మరణం పట్ల మనందరిలో ఉండే భయానికి, దాన్ని ఎలాగైనా జయించాలనే ఆశకు అతనొక ప్రతీకన్నమాట. ఇక ఆ రాజుకి మరణాన్ని ఎలాగైనా గెలవాలి, అమరుడైపోవాలి అనే బలమైన కోరిక పుట్టింది. దానికోసం అమరత్వ రహస్యం తెలిసిన ఒక సన్యాసిని వెతుక్కుంటూ బయల్దేరాడు. ఇక్కడ నుండే అసలు కథ మొదలవుతుంది, మరణం యొక్క అసలు అర్థాన్ని తెలుసుకునే మన ప్రయాణం కూడా. సరే, రాజు అడగ్గానే ఆ సన్యాసి ఒక దారి చూపించాడు. అదేంటంటే, 2 కొండలు దాటి వెళ్తే అక్కడొక రహస్య సరస్సుంటుందట. ఆ నీళ్లు తాగితే చాలు అమరత్వం వచ్చేస్తుందని చెప్పాడు. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా. రాజుకూడా అదే అనుకుని ఎంతో ఉత్సాహంగా బయల్దేరాడు. ఎన్నో కష్టాల కూర్చి రాజు ఆ సరస్సు దగ్గరికి చేరుకున్నాడు. ఇక కొద్ది క్షణాల్లో అమరత్వం తన సొంతమవుతుంది అనుకుంటుండగా, ఆ నీళ్లు తాగబోయే ఆ ఒక్క క్షణంలో ఎక్కడనుంచో ఒక ఆర్తనాదం, ఒక బాధతో కూడిన మూలుగు వినిపించింది. అది విని రాజు ఒక్కసారిగా ఆగిపోయాడు. అసలు ఎక్కడ్నుంచొస్తుందా శబ్దం? ఆ మూలుగు ఒక ముసలి వ్యక్తిది. అతను చెప్పిన కథ వింటే ఒళ్ళు జలధరిస్తుంది. పాపం, అతను కూడా ఒకప్పుడు అమరత్వం కోసం ఆ సరస్సు నీళ్లు తాగాడట. మరి ఫలితం? శరీరమేమో ముసలితనంతో కృషించిపోతోంది, కాని ప్రాణం మాత్రం పోవట్లేదు. తన కళ్లముందే కొడుకు చనిపోవడాన్ని చూశాడు, మనవళ్ళు ముసలివాళ్లైపోవడాన్ని చూశాడు. గడిచిన 50 ఏళ్లుగా ఒంటరిగా నరకాన్ని అనుభవిస్తున్నాడు. చనిపోదామనుకున్నా చావతనికి దొరకట్లేదు. ఎంత దారుణం కదా. ఆ ముసలాయన పరిస్థితి చూశాక రాజుకి ఒక్కసారిగా తల తిరిగిపోయింది. తాను కోరుకున్నది ఇది కాదని అర్థమైంది. వృద్ధాప్యంతో కూడిన శాశ్వత జీవితం, అది వరం కాదు, ఒక భయంకరమైన శాపం అని తేలిపోయింది. ఇది అతని ప్రయాణంలో మొదటి, చాలా ముఖ్యమైన గుణపాఠం. అందుకే రాజు తన ప్లాన్ మార్చుకున్నాడు. ఇప్పుడతనికి కేవలం అమరత్వం వద్దు, దానితో పాటు ఎప్పటికీ తరగని యవ్వనం కూడా కావాలి. ఈ కొత్త ఆలోచనతో సలహా కోసం మళ్లీ అదే సన్యాసి దగ్గరికి వెళ్లాడు. ఈసారి సన్యాసి ఇంకో దారి చూపించాడు. ఆ సరస్సుని దాటి మరో కొండ ఎక్కితే అక్కడ పసుపు రంగు పండ్లతో ఒక చెట్టు ఉంటుందట. అందులో ఒక్క పండు తింటే చాలు, యవ్వనం, అమరత్వం రెండూ ఒకేసారి వచ్చేస్తాయని చెప్పాడు. మాట వినగానే రాజుకి ఆహా, ఇదే అసలైన పరిష్కారం అనిపించింది. రాజు అనుకున్నట్టే ఆ చెట్టుని కనిపెట్టాడు. ఒక పండు కోసుకుని ఇక తినబోతున్నాడు. మళ్ళీ అదే సీన్ రిపీట్ అయింది. అంతా నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రదేశంలో ఎవరో పెద్దపెద్దగా అరుచుకుంటూ గొడవపడుతున్న శబ్దాలు వినిపించాయి. ఈసారేంటి సమస్య? రాజు అటువైపు వెళ్లి చూస్తే అక్కడ 4 వ్యక్తులు ఒకరినొకరు తిట్టుకుంటూ భీకరంగా పోట్లాడుకుంటున్నారు. విషయమేంటని ఆరా తీస్తే అది తరతరాల ఆస్తి తగాదా. విచిత్రమేంటంటే 250 ఏళ్ల కొడుకు తన 300 ఏళ్ల తండ్రి ఆస్తి ఇవ్వట్లేదని గొడవపడుతున్నాడు. మరి ఆ తండ్రేమో తన 350 ఏళ్ల తండ్రి తన వాటా ఇవ్వట్లేదని అరుస్తున్నాడు. ఆ గొడవాల ఏకంగా 400 ఏళ్ల ముత్తాత వరకు వెళ్ళింది. చూడండి, ఎవరూ చనిపోకపోతే తరాలు ముందుకి ఎలా సాగుతాయి? ఆస్తులు, అధికారాలు ఎలా చేతులు మారుతాయి? జీవితం అక్కడిక్కడే ఆగిపోతుంది కదా. వాళ్ల మధ్య ఆ గొడవలు ఎప్పటికీ తెగవని అర్థం చేసుకున్న ఆ ఊరి జనం వాళ్లందరినీ ఊరినుంచి వెలివేశారట. ఆ విషయం తెలియగానే రాజుకి రెండో భయంకరమైన నిజం తెలిసొచ్చింది. శాశ్వత యవ్వనం, అమరత్వం ఇవి సమాజానికి శాంతిని కాదు, అంతంలేని గొడవల్ని, ద్వేషాన్ని మాత్రమే మిగులుస్తాయి. ఈ రెండో అనుభవం తర్వాత రాజు పూర్తిగా మారిపోయాడు. అమరత్వం మీద మోజు పూర్తిగా పోయింది. ఆ ఆలోచన్నే వదిలేశాడు. తీవ్రమైన షాక్తో మళ్లీ ఆ సన్యాసి దగ్గరికి తిరిగి వెళ్లాడు. కాని ఈసారి ఏదో అడగడానికి కాదు, జరిగిందానికి కృతజ్ఞతలు చెప్పడానికి. అప్పుడు ఆ సన్యాసి ఈ కథ మొత్తానికి సారాంశాన్ని ఒకే ఒక్క వాక్యంలో చెప్పాడు. మరణం ఉంది కాబట్టే ఈ ప్రపంచంలో ప్రేమ ఉంది. ఎంత అద్భుతమైన మాట కదా ఇది. ఎందుకంటే మన జీవితానికి ఒక ముగింపుందని తెలిసినప్పుడే కదా మనకున్న సమయాన్ని, మనతో ఉన్న మనుషుల్ని మనం నిజంగా గౌరవిస్తాం, ప్రేమిస్తాం. అంటే
మరణం జీవితానికి శత్రువు కాదన్నమాట. మనల్ని నాశనం చేయడానికొచ్చేది కాదు, దానికి బదులుగా అది మన జీవితానికి ఒక అర్థాన్ని, ఒక విలువనిస్తుంది. కొత్త తరాలు రావడానికి చోటు కల్పిస్తుంది. బహుశా జీవితానికి మరణమిచ్చే అతి గొప్ప బహుమతి ఇదేనేమో. చివరిగా ఈ కథ మనందరికీ ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పిస్తోంది. చావుని చూసి భయపడి పారిపోవడం కాదు, దాన్ని ఉనికిని అంగీకరించి మనకి దొరికిన ప్రతీ క్షణాన్ని ఆనందంగా జీవించాలి. ఎందుకంటే మనం జీవితాన్ని చూసే మన పద్ధతిని మార్చుకున్నప్పుడే మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత అందంగా ఉందో మనం చూడగలుగుతాం. సరే, ఇదంతా నిజమే అయితే మరి అసలైన అమరత్వం అంటే ఏంటి? బహుశా అది ఈ శరీరంతో ఎప్పటికీ బ్రతకడం కాదేమో. మనం చేసే మంచి పనుల్లో, మనం పంచే ప్రేమలో, మనల్ని గుర్తుపెట్టుకునేవాళ్ల జ్ఞాపకాల్లో అలా జీవించడమే నిజమైన అమరత్వం కావచ్చు. ఏమంటారు?